సార్ అయితే ఈ కంపెనీస్ కానీ బిజినెసెస్ కానీ ఇవన్నీ అప్పుని ఎలా వాడుకుంటున్నాయి? సో ఇక్కడ మనం మల్టిపుల్ వేస్ కింద ఇంటర్ప్రెట్ చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే ఎవరైనా వ్యాపారం కోసం డబ్బులు తీసుకుంటున్నారు, అప్పు చేసి తీసుకుంటున్నారు అనుకునేటప్పుడు దాని నుంచి ఉద్యోగాలు అనేటువంటివి సృష్టి జరుగుతుంది, ట్యాక్సెస్ అనేటువంటివి కలెక్ట్ అవుతున్నాయి, ఎకానమీ అనేటువంటిది గ్రో అవుతున్నది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. చిన్న ఎగ్జాంపుల్ మనం చెప్పాల్సి వచ్చినప్పుడు ఏంటంటే బ్యాంక్ ఏదైతే ఉందో బ్యాంక్ మన దగ్గర నుంచి బారో చేసుకుంటున్నది, అంటే మనకి డబ్బులు ఏవైతే ఉన్నాయో అది వాళ్ళు లైబిలిటీ కింద రాసుకుంటున్నారు, అసెట్ కింద రాసుకోవట్లేదు. మన దగ్గర నుంచి తీసుకున్నటువంటి అమౌంట్ బ్యాంకులు అనేటువంటివి అనేక రకాల వ్యాపార సంస్థలకు కావచ్చు, లోన్స్ కింద ఏవైతే ఉన్నాయో లోన్స్ కింద తిరిగి ఇస్తూనే వాటిని అసెట్స్ కింద రాసుకుంటున్నారు వాళ్ళు. మనం బ్యాంకు కప్పిస్తే దాన్ని లైబిలిటీ కింద రాసుకుంటున్నారు వాళ్ళు. సో వాళ్ళ బుక్స్ అనేటువంటివి చూసుకునేటప్పుడు సో ఇక్కడ ప్రపంచంలో ఇన్ఫ్యాక్ట్ దేశాలు కూడా అప్పులు చేస్తున్నటువంటి సందర్భాలు మనకు క్లియర్ కట్గా కనబడుతున్నాయి. బిజినెసెస్ అనేటువంటి మనం ప్రత్యేకించి బిజినెస్ గురించి మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు అదానీస్ కప్పులు ఉన్నాయి, అంబానీస్ కప్పులు ఉన్నాయి, టాటాస్ కప్పులు ఉన్నాయి. దేశంలో అన్ని బిజినెస్లు కూడా ఎక్కడో దగ్గర ఏదో రకమైనటువంటి అప్పు ఉంది అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు. సో చాలామంది చెప్పేది ఏంటి అంటే ఈ అప్పులు తీసుకోవడం వల్ల కంపెనీలు దివాలా తీస్తే దేశం ఆర్థిక వ్యవస్థ పాడైపోద్దేమో, నేను బ్యాంకులో వేసుకున్న డబ్బులు పోతాయేమో, నేను దివాలా తీస్తానేమో అనేటువంటి చాలామంది పొలిటికల్ అనలిస్టులు చెప్తూ ఉంటారు. పొలిటికల్ అనలిస్టులు చెప్తూ ఉంటారు, పెసిమిస్టులు కూడా చెప్తూ ఉంటారు. అయితే ఈరోజు చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఐడియాకి 2 లక్షల కోట్లు అప్పు ఉంది, జియోకి 50,000 కోట్ల రూపాయలు అప్పు ఉంది, ఎయిర్టెల్కో 1,00,000 కోట్లు అప్పు ఉంది. ఇవి అప్పులు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ఫోన్లు వాడడం మానేస్తున్నారా, ఇంటర్నెట్ సర్వీసులు వాడడం మానేస్తున్నారా? పోనీ ఓకే, అప్పులు లేకుండానే వాళ్ళని వ్యాపారాలు ప్రారంభించేలా చేయొచ్చు కదా. వాళ్ళ వ్యాపారాలు ప్రారంభిస్తే వాళ్ళ తాలూకా ఇంటర్నెట్ సర్వీసెస్, వాళ్ళ తాలూకా మొబైల్ ఫోన్ సర్వీసెస్ వాడుకుంటాం పోనీ. సో ఇక్కడ అప్పు అనేటువంటిది దేనికోసం వాడుతున్నాం అనేటువంటిది ఫస్ట్ పాయింట్ కింద చూడాలి. ఇంకా ఫర్దర్గా ఎక్స్పాండ్ చేయాల్సి వచ్చినప్పుడు ఈరోజు మెట్రోనో లేదంటే ఒక రోడ్లు వేస్తున్నారు, లేదంటే ఒక వెహికల్ ఆటోమొబైల్ కంపెనీ కావచ్చు, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ కావచ్చు. సో అలాగే మొత్తం ఎకానమీ నడిపించడానికి కావాల్సినటువంటి అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో అనేక రకాల ఇండస్ట్రీస్, సిమెంట్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, ఆటోమొబైల్ కావచ్చు, ఎఫ్ఎంసీజీ కావచ్చు, ప్రతి బిజినెస్లో కూడా ఈ డెట్ అనేటువంటిది కోర్ కాంపోనెంట్ కింద ఉంటుంది. సో దానివల్ల ఎకానమీ అనేటువంటిది గ్రో అవుతుంది. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే రెస్పాన్సిబుల్గా ఉన్నామా లేదా, ఆ డెట్ నుంచి బాధ్యతాయుతంగా ఉన్నామా, బాధ్యత రహితంగా ఉన్నామా అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అప్పును తీసుకునేటప్పుడు. సో బిజినెస్లకు వచ్చేటప్పటికి ఏంటంటే రిస్క్ మేనేజ్మెంట్ అనేటువంటిది ప్రాపర్గా చూసుకుంటున్నారని చెప్పేసి అని చెప్పవచ్చు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు రాబర్ట్ కియోసాకి తాలూకా ఎగ్జాంపుల్ తీసుకునేటప్పుడు ఆయన గోల్డ్లోని ఇన్వెస్ట్ చేస్తున్నాడు, గోల్డ్ కంపెనీస్లోని ఇన్వెస్ట్ చేస్తున్నాడు, గోల్డ్లో సేవ్ చేస్తున్నాడు, గోల్డ్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తున్నాడు ఆయన. సో అక్కడ కూడా ఆయన అప్పు తీసుకొని అనేటువంటి చేయడం జరుగుతుంది అని చెప్పేసి. గోల్డ్ కంపెనీలో ఎప్పుడైతే ఆయన ఇన్వెస్ట్ చేశాడో ఎండ్ టు ఎండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటిది ఆయన బిల్డ్ చేసుకుంటున్నాడు. నేను ఇప్పుడు జనరల్గా చిన్న వ్యాపారాలకు వచ్చేటప్పటికి ఒక బిజినెస్ సెగ్మెంట్లో ఒక దాంట్లోనే ఉంటారు వాళ్ళు. బట్ అదానీస్ కానీ, అంబానీస్ కానీ, టాటాస్ కానీ, జేఎస్డబ్ల్యూస్ కానీ, అంటే ఒక పెద్ద వ్యాపారం అయితే తీసుకునేటప్పుడు ఎండ్ టు ఎండ్ ఫ్రేమ్వర్క్ ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్పాల్సి వచ్చినప్పుడు జేఎస్డబ్ల్యూ స్టీల్ అని చెప్పి, జేఎస్డబ్ల్యూ పెయింట్, జేఎస్డబ్ల్యూ సిమెంట్, అలాగే అదానీ గ్రూప్కి వచ్చేటప్పటికి ఏంటంటే లాజిస్టిక్స్, పోర్ట్స్, ట్రాన్స్మిషన్, పవర్, ఇలాగ అనేక రకాల మొత్తం ఎకో సిస్టమ్ అంతా వాళ్ళు బిల్డ్ చేసుకున్నారు. ఒక బిజినెస్ని చిన్న వ్యాపారవేత్త కావచ్చు, పెద్ద వ్యాపారవేత్త కావచ్చు, దాన్ని డెవలప్ చేయాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఇలాగా ఎకో సిస్టమ్ కంప్లీట్గా బిల్డ్ చేసుకోగలిగితే వాళ్ళ వ్యాపారం దీర్ఘకాలం ఉంటుంది. అండ్ అప్పు తీసుకున్నా కూడా అప్పుని తిరిగి సర్వీస్ చేయడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట.